ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో కూడా ఊహించిన దానికంటే ఎక్కువ వర్షం రావడం వల్ల సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. ఈ సమస్యల వల్ల ట్రాఫిక్ జాములు కానీ నాలాలలో కొట్టుకుపోవడం కానీ జిల్లాలలో కూడా ఇతర సమస్యలు రావడం వల్ల ఈరోజు ఎస్డిఆర్ఎఫ్ కానీ ఎన్డీఆర్ఎఫ్ కానీ ఇతర మున్సిపల్ శాఖకు సంబంధించి కానీ పంచాయతీరాజ్ శాఖకు సంబంధించి కానీ మెడికల్ అండ్ హెల్త్ అండ్ రెవెన్యూ డిపార్ట్మెంట్స్ అన్నింటిని కూడా అప్రమత్తం చేసి ప్రజలకు ఏమాత్రం కూడా ఇబ్బంది జరగకుండా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలనేది ప్రధానమైన ఉద్దేశం. ఈరోజు అగ్నిమాపక సిబ్బంది కానీ ఇతర సిబ్బంది ఎస్డిఆర్ఎఫ్ ఎన్డీఆర్ఎఫ్ గతంలో ఎస్డిఆర్ఎఫ్ లేకుండా మనం నూతనంగా ప్రారంభించుకొని కొత్త బృందాలను అన్నిటిని చేసుకున్నాం. హైదరాబాద్ నగరంలో కూడా డిజాస్టర్ మేనేజ్మెంట్ కోసం 150 బృందాలను హైడ్రా ఆధ్వర్యంలో మున్సిపల్ జిహెచ్ఎంసీ ఆధ్వర్యంలో 150 బృందాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా నగరంలో వర్షం వస్తుందంటే గంటల కొద్దీ ట్రాఫిక్ జామ్ అవుతుంది. రోడ్ల మీద నీళ్లు నిలవడం వల్ల ఈ ట్రాఫిక్ జామ్ అవుతున్నది. అందుకే ఈరోజు డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించిన అధికారులను మున్సిపల్ అధికారులను పోలీస్ అధికారులను నీళ్లను నియంత్రించడంలో చెట్లు కూలితే తొలగించడంలో కరెంటు పోతే కరెంటును పునరుద్ధరించడంలో శాఖలు వాళ్ళ బాధ్యతలను నెరవేర్చుకుంటూనే ట్రాఫిక్ను కూడా స్ట్రీమ్లైన్ చేసి ప్రజలకు ఏమాత్రం అసౌకర్యం కలగకుండా పోలీస్ శాఖతో కూడా సమన్వయం చేసుకొని ముందుకు వెళ్ళాలి. అందుకే వెదర్ ఫోర్కాస్ట్ నుంచి ముందే ICCC నుంచి కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి 3 గంటల ముందే ఏ ప్రాంతంలో ఎంత వర్షం పడుతుంది ఆ ప్రాంతానికి ముందే బృందాలను పంపిస్తున్నాం. అక్కడికి పోలీసులు కానీ డిజాస్టర్ మేనేజ్మెంట్ సంబంధించిన వాళ్ళు కానీ మున్సిపల్ శాఖకు సంబంధించిన వాళ్ళను ముందే గుర్తించి హైదరాబాద్ నగరంలో ఎక్కడ ఏ వర్షం పడుతుందో 3 గంటల ముందే నుంచి డీటెయిల్ తెప్పించుకొని కమాండ్ కంట్రోల్ నుంచి సమన్వయం చేసుకొని అక్కడ ముందస్తుగానే బృందాలను రెడీగా చేసి ప్రజలకు ఏమాత్రం ఇబ్బంది జరగకుండా కార్యక్రమాలు తీసుకుంటున్నాం. అయినా గంటల కొద్దీ ట్రాఫిక్ జామ్ అయ్యే పరిస్థితి ఉన్నది. ఇంకా మెటిక్యులస్గా జాగ్రత్తగా పనిచేయాలి. నేను కలెక్టర్లందరికీ జిల్లా కలెక్టర్లందరికీ ఇంక్లూడింగ్ హైదరాబాద్ కలెక్టర్కి నేను ఇచ్చే ఆదేశాలు మీరు పోలీస్ కమిషనర్లందరికీ కూడా మీరు కోఆర్డినేట్ చేసుకోవాలి. ఇటు రంగారెడ్డి అటు సంగారెడ్డి ఇటు మేడ్చల్ మల్కాజ్గిరి హైదరాబాద్ ఈ హైదరాబాద్ సైబరాబాద్ మన రాచకొండ కమిషనర్లను పోలీసులందరూ కూడా వర్షం వస్తుందంటే ఆ ప్రాంతంలో కమిషనర్లతో సహా అందరూ గ్రౌండ్లో ఉండాలి. కలెక్టర్లు కోఆర్డినేట్ చేసుకోవాలి. టాప్ ఆఫీసర్ ఎప్పుడైతే గ్రౌండ్కి వెళ్తాడో పర్యవేక్షించడానికి వెళ్తాడో ఆటోమేటిక్గా మిగతా అధికారులు అందరూ కూడా పనిలో పడతారు. ఈరోజు అత్యంత ఇబ్బందికరమైన పరిస్థితి ట్రాఫిక్ జామ్. ఎన్ని గంటలలో అందులో ఉంటున్నామో తెలియని పరిస్థితి ఉంది. కాబట్టి పూర్తి స్థాయిలో మీరు అప్రమత్తంతో ఈ కార్యక్రమాన్ని తీసుకోవాలి. వీళ్ళందరినీ కూడా మనము జాగ్రత్తగా నగరానికి సంబంధించి గ్రామీణ ప్రాంతాలలో వర్షాలు వచ్చినప్పుడు పిడుగుపాటికి మనుషులు చచ్చిపోతున్నారు. ఈ మధ్య థండర్ బోల్ట్స్ కూడా ఎక్కువైనాయి. ప్రజల్ని అప్రమత్తం చేయాలి. వర్షాలు వచ్చినప్పుడు చెట్ల కింద కానీ జాగ్రత్తగా ఉండేటట్టు చెట్ల కిందనో లేకపోతే అందుబాటులోనో ఉంటే పిడుగుపాటికి పశువులు మనుషులు ఇద్దరు చచ్చిపోతున్నారు. కలెక్టర్లు దీనికి సంబంధించి కూడా ఎస్పీలు ఎప్పటికప్పుడు జాగ్రత్త తీసుకోవాలి. ఎక్కడైనా అనుకోని పరిస్థితుల్లో ఈ పిడుగుపాటికి ఎవరైనా మరణిస్తే ఎంబడి ఆ కుటుంబాలను ఆదుకోవడానికి ఆ పశువులు చనిపోయినా మనుషులు చనిపోయినా వాళ్ళకి నష్టపరిహారం ఏ విధంగా ఉండాలి, వాళ్ళకి ఏదైనా సాయం చేయాలంటే కూడా ఎఫ్ఐఆర్ చేయాలా. ఎంబడెంబడే ఆ ఎఫ్ఐఆర్లు చేయించి అక్కడ స్థానికంగా ఉండే ఎంఆర్ఓలను మిగతా అధికారులను కూడా అప్రమత్తం చేసి వాళ్ళను మనము జాగ్రత్తగా హ్యాండిల్ చేయలేదని అనుకోని పరిస్థితి వస్తే కలెక్టర్లు వీటి మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టాలి. అదేవిధంగా వర్షాలు వచ్చినప్పుడే వర్షాలతో పాటు సీజనల్ డిసీజెస్ అంటు రోగాలు ముఖ్యంగా అటవీ ప్రాంతంలో ఆదిలాబాదు ఖమ్మం భద్రాచలం ఐటీడీఏ ప్రాంతాలలో ఉండే గిరిజనులు ప్రధానంగా ఈ అంటువ్యాధులకు బారిన పడుతున్నారు. వాళ్ళకు రవాణా సౌకర్యాలు లేకపోవడం, రవాణా సౌకర్యాలు ఉన్న వైద్య సహకారం సరిగ్గా అందకపోవడం వల్ల ఈరోజు దీనికి సంబంధించి కూడా చాలా సమస్యలు వస్తున్నాయి. వర్షాలు వచ్చినప్పుడు డెంగ్యూ కానీ చికెన్ గున్యా కానీ మలేరియా కానీ ఇవన్నీ దోమల వల్ల కలిగే అనారోగ్యాలు ఇవన్నీ కూడా ఎక్కడైతే నీళ్లు మల్లబడతాయో ఎక్కడైతే మడుగులాక నీళ్ళు ఏర్పడతాయో అక్కడ ఈ దోమలు ఎక్కువ పెరగడానికి అవకాశం ఉంది. ఎంబడే వాటి మీద కిరోసిన్ చల్లడం కానీ లేకపోతే దోమల మందు కొట్టడం కానీ వీటన్నిటికీ సంబంధించి కూడా
ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి. ఎక్కడికక్కడ డ్రైనేజ్ క్లీన్ చేయడం కానీ, మోరీలను క్లీన్ చేయడం కానీ అవసరం